సీఎం చంద్రబాబుకు తప్పిన ముప్పు. ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో బుడిమేరు పొంగిపోవడంతో ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి మరోసారి బుడిమేరకు ఎగువ ప్రాంతాల నుంచి వరద రాక పెరిగింది. ప్రస్తుతం 10,000 క్యూసెక్కల మేరకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఈ వరద ప్రవాహాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. సింగ్ నగర్లోని రైల్వే ట్రాక్ పైకి ఎక్కి ఆయన పరిశీలించారు. ఈ సమయంలో ఇరిగేషన్ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు. అయితే ఈ సమయంలో మధురా నగర్ రైల్ ట్రాక్ పై విశాఖపట్నం నుంచి ఓ రైలు వస్తోంది. అయితే వరద ప్రవాహం వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఎవరు దానిని గుర్తించలేదు. దాదాపు సమీపానికి వచ్చేసిన తర్వాత రైలు డ్రైవర్ హారన్ మోగించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పై చంద్రబాబు సహా అధికారులు ఉన్నారు. ఆ వెంటనే అధికారులు పరుగున ముందుకు వెళ్లి చేతులు ఊపుతూ రైల్ డ్రైవర్ ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో సమీపంలో ఉన్న ట్రాక్ మెన్ ఎర్ర జెండా చూపడంతో డ్రైవర్ రైలును సడన్ బ్రేకులు వేసి ఆపివేశారు. సుమారు అరగంట సేపు తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆ వెంటనే చంద్రబాబు ట్రాక్ పక్కనే ఉన్న రైలింగ్ మీదకు వెళ్లి ట్రాక్ క్లియర్ చేయడంతో రైలు ప్రశాంతంగా వెళ్లిపోయింది. చంద్రబాబుకు పెనుముప్పు తప్పింది. అనంతరం చంద్రబాబు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలని, అరగంట సేపు రైళ్లను ఆపాలని కోరారు. తర్వాత ఆయన బుడిమేరు వరద ప్రవాహాన్ని పరిశీలించి దారి మళ్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదల కారణంగా బుడిమేరకు మాత్రం వరద పోటు తప్పకపోవడం గమనార్హం.